2014, 19 మధ్యలో జగన్ పాదయాత్ర చేసేటప్పుడు ఒక లెక్క ఏంటంటే కార్యకర్తలను కలుస్తాడు, అంత మించి ఏముంటది. ఎందుకంటే హామీలు ఇవ్వడమే తప్పించి అంతకుముందు పరిపాలన అనుభవం లేదు కదా! వాళ్ళ నాన్న పరిపాలన అన్నటువంటిది అయిపోయింది అది 2014లోనే. అదే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనుభవాన్ని చూపించారు. ఆయన్ని 2014 గెలిపించారు. కాబట్టి ఆయన పరిపాలనకి సంబంధించిన ఓటు ఆయనకు పడుద్దా? ఆయనకు వ్యతిరేక ఓటు జగన్‌కి పడుతదా? ఇదే. ఇప్పుడు జగన్ పాదయాత్ర మాత్రం తెలుగుదేశానికి ఒక పెద్ద ట్రబుల్ సమ్మె అనమాట. ఎందుకంటే పరిపాలన కంపారిజన్ ఇప్పటికే జరుగుతుంది గదా! ఇప్పుడు జగన్ పరిపాలన చేస్తున్నంత సేపు నెగెటివ్ ప్రచారం చేశారు. కానీ జగన్ మీద పరిపాలన సందర్భంలో ఆహ్, ఈ స్థానిక నాయకుల యొక్క గొడవ మొదట్లో లేదు. కరోనా టైంలో నాయకులందరూ వాళ్ళ జేబుల్లో డబ్బులు పెట్టినే ప్రజలకి చేశారు. తన అధికారంలోకి రాగానే మొదటి 3 ఏళ్ళు గూడా చాలా ప్రశాంతంగానే ఉంది. అన్నీ సక్రమంగానే జరిగినాయి. దాంతో పాటు సంక్షేమ పథకాలు చిట్ట చివరి రోజు దాకా ఇస్తానే వచ్చాడు. ఏ రోజున ఆపలేదు జగన్మోహన్ రెడ్డి. పరిపాలన పరంగా చెప్తే మాట నిలబెట్టుకునేటటువంటి వ్యక్తి అన్నది జగన్‌కున్న పేరు. మాట చెబుతారు గానీ, అందులో పావు వంతు చేసి 200 వంతు ప్రచారం చేసుకుంటారన్నటువంటిది పబ్లిక్‌లో కనబడినటువంటిదే 2014 టైంలో చెప్పినటువంటి సంపూర్ణ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఆ రోజున చెప్పినటువంటియన్నీ ఆగిపోయాయి. పెన్షన్ పెంచడం ఒక్క విషయంలో మాత్రమే చంద్రబాబు గారు 2014లో అయినా కరెక్ట్‌గానే చేసుకొచ్చారు. 2024లోనే కరెక్ట్ చేశారు. మిగతాయన్నీ రాంగే. పైగా ఇప్పుడు ఫీజు రియంబర్స్‌మెంట్‌ల నుంచి, ఆరోగ్యశ్రీల దగ్గర నుంచి అన్నీ నానా తిప్పలు పడుతున్నటువంటి సందర్భంలో రగులుతున్న ప్రజల్లో ఉన్నటువంటి కోపానికి ప్రతిరూపం అవుతది. రైతులకి సంబంధించి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, విత్తనాలు, ఎరువులు ఇట్లాంటి వాటికి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ గూడా సహజంగా జగన్‌కి ఫెచ్చింగ్ అవుతాయి. పరిపాలన కంపారిజన్ చూస్తారు. చంద్రబాబు పరిపాలన అద్భుతం అని నమ్మేటటువంటి తెలుగుదేశం వాళ్ళు. జగన్ పరిపాలనని ఆ దృక్పథంతో చూసి జగన్‌కి పరిపాలన చేత కాలేదన్నారు. నిజమేనేమో అనుకున్నటువంటి పబ్లిక్ తర్వాత చూస్తేనేమో ఒక ఇంటి దగ్గరికే పరిపాలన అన్నటువంటిది, లేకపోతే డ్వాక్రా రుణమాఫీలు చేయడం కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు చేయడం కావచ్చు, ఈ ఊరికి రైతు భరోసా కేంద్రానికి సచివాలయాలు కావచ్చు, పాలనా వ్యవస్థ తీరుతెన్నులు మార్చి చూపెట్టాడు. ఇది బానే ఉంది. కానీ చివరిలో ఏదైతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గొడవ కావచ్చు, లేకపోతే కొంతమంది నేతల దౌర్జన్యపూరిత మనస్తత్వాలు కావచ్చు, దుష్ప్రచారం జరుగుతుంటే సమాధానం చెప్పుకోలేకపోయినటువంటి వైనం కావచ్చు, సంక్షేమ పథకాలు ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పడం వల్ల సరెండర్ అవ్వడం కావచ్చు, పబ్లిక్ అట్లా అన్నీ కలిసి వచ్చింది. దానికి తోడు కాపులంతా పవన్ వెంట నిలవాలనుకోవడం, కాపు కమ్మ కాంబినేషన్ అన్నటువంటి ఒక డెడ్లియెస్ట్ కాంబినేషన్ యాడ్ అవ్వడం, దానికి బ్రాహ్మణ వైశ్య ఇట్లాంటి భారతీయ జనతా పార్టీ యాడ్ అవ్వడం, ఇన్ని కలిస్తే అక్కడ విజయం సాధ్యమైంది. ఇప్పుడు జగన్ పాదయాత్ర సందర్భంలో ప్రభుత్వపు పరిపాలనా తీరుని కంపల్సరిగా కంపేర్ చేస్తా ఆల్రెడీ పబ్లిక్ ఉన్నప్పుడు, అది వచ్చే ఏడాదికి వచ్చినప్పుడు మరింతగా ఉంటుంది. ఈ లోపు గనక పరిస్థితులన్నీ చక్కదిద్దేసుకుని ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా కట్టేస్తా, ఆరోగ్యశ్రీలు సక్రమంగా కట్టేస్తా, ఈ నాయకులు విచ్చలవిడిగా ఇప్పుడు లైక్ అనంతపురం జిల్లా ఎమ్మెల్యే సొంత పార్టీ వాళ్ళే బూతులు తిడుతున్నారు. అట్లాగే అనేక మంది ఎమ్మెల్యేలు సొంత పార్టీ కార్యకర్తల దగ్గరనే డబ్బులు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారాల దగ్గర నుంచి అన్నిటికీ మామూలు వసూలు చేస్తున్నారు అన్నటువంటి వాటన్నిటిని సరి చేసేసుకుని ఏడాది గనక క్లియర్ చేసుకోగలిగితే నెక్స్ట్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు అంతా పబ్లిక్ సంతోషంగా ఉన్నట్టు కనబడుతుంది. అలా కాకపోతే గనక జగన్ పాదయాత్ర సందర్భంలో పబ్లిక్ వచ్చి వాళ్ళ బాధలు చెప్పడం బిగించేస్తే అది ప్రభుత్వానికి అతిపెద్ద షాక్ అవుతుంది, షేక్ అవుతుంది. అది క్రమక్రమంగా ఏడాదిన్నర పాటు ప్రచారం నిరంతరం సాగుతుంది. మరి ఈ లోపుగా సెట్ రైట్ చేసుకుంటారు లేదనేది చూడాలి.